హాయ్. ప్రతి మనిషికి తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. తన మనుగడ్ని ఆటంకపరిచే పరిణామాల పట్ల ఆందోళన ఉంటుంది. అలాంటిది కొన్ని కోట్ల మంది ఉనికి ఒకేసారి ప్రమాదంలో పడితే అదొక సామూహిక భయంగా మారితే ప్రళయం గురించి యుగాంతం గురించి వస్తున్న వార్తలు ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఇదే. మానవుడి ప్రస్థానానికి ముగింపు అధ్యాయం ఏంటి, దీనికి సంబంధించిన ఆధారాలు ఎక్కడున్నాయి, అదే ఈ వారం రహస్యం. తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఎలా సర్దుబాటు చేసుకోవాలి, అది ఏర్పరిచిన కట్టుబాట్లని ఉల్లంఘించకుండా ఎలా నడుచుకోవాలి అన్నది మనిషికి నేర్పడంలో మతం కీలక పాత్రని పోషిస్తుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి పాఠ్యపుస్తకంలో ఉపకరిస్తూ అతన్ని సంఘజీవిగా మారుస్తుంది. అంతేకాదు, విశృంఖలత్వం వెర్రితలలు వేసినప్పుడు, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినప్పుడు ఎలాంటి దుర్గతి పడుతుందో కూడా మతం చెప్తుంది. రేపెలా ఉంటుందో దర్శించే అవకాశాన్ని కల్పించి ఈ రోజుని నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తుంది. 2000 సంవత్సరాల నాటి ఆ పురాతన గ్రంథంలో మనిషి భవిష్యత్తు దాగి ఉంది. నాగరికతని ముసుగులా కప్పేసి ప్రపంచాన్ని రుధిరంలో ముంచేసే అనర్థాన్ని గురించిన హెచ్చరిక ఉంది. కానీ తరుముకొస్తున్న మృత్యువుని, కరిగిపోతున్న కాలాన్ని నిస్సహాయంగా చూస్తున్న మనిషి ఆ గుట్టుని విప్పగలడా? దానిని కాపలా కాస్తున్న 7 శక్తులని కాదని ప్రళయాన్ని అడ్డుకోగలడా? చరిత్ర చివరి పుటల్లోని యుగాంతపు అధ్యాయాన్ని లిఖించేందుకు ఉబుకుతున్న ఈ నెత్తురు ఎక్కడిది? చరిత్రలో ప్రతి జాతి తమ సారస్వతంలో యుగాంతం గురించి, ప్రళయం గురించి ఊహాగానాలు చేస్తూనే వచ్చింది. తాను నమ్మిన విషయాలనే రకరకాల రూపాల్లో నిక్షిప్తం చేసి ముందు తరాలకు అందిస్తూ వచ్చింది. వాటిని పూర్తిగా అర్థం చేసుకుని సరైన రీతిలో భాష్యం చెప్పడానికి వేదాంతులు, తత్వవేత్తలు తరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి ఆధారాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది న్యూ టెస్టిమెంట్ లో చివరి భాగమైన ద బుక్ ఆఫ్ రివెలేషన్. దీన్ని 1వ శతాబ్దం చివరిలో జాన్ ఆఫ్ పాట్మోస్ రాశాడని చెప్తారు. మొత్తం బైబిల్లోనే దీనంత నిగూఢమైన, వివాదాస్పదమైన భాగం మరొకటి లేదు. ఎందుకంటే మానవాళి ఏ విధంగా అంతరించిపోతుంది అన్నది ఇందులో విపులంగా రాయబడి ఉంది. ఆ వివరాలను నమోదు చేసిన రహస్య పత్రానికి 7 సీళ్లు వేసి ఉన్నాయి. ఇందులోని ఒక్కో రహస్యం వెలుగు చూసిన ప్రతిసారి ఏదో ఒక దారుణమైన ఉత్పాతం చోటు చేసుకుంటుందనే నమ్మకం దీనికి మరింత ఆసక్తిని జోడిస్తోంది. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చెబుతున్న పూర్తి స్థాయి విధ్వంసానికి ప్రపంచం చేరువవుతోందా? అవునని నమ్మే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వాదనని బలపరుస్తోంది కేవలం ఆధ్యాత్మికవేత్తలు, సనాతనవాదులు మాత్రమే కాదు, ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా. అయితే ఇది దేవుడు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనా, లేక పరిణామ క్రమంలో అనివార్యమైన మార్పులని బుక్ ఆఫ్ రివెలేషన్ ముందుగానే ఊహించిందా అన్న విషయంలోనే వారి మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. భూగోళాన్ని నాశనం చేయడానికి 4 రకాల గుర్రాలపై 4 అశ్వికులు వస్తారని, వీరి ప్రభావంతో లోకం అల్లకల్లోలమవుతుందని జాన్ ఆఫ్ పాట్మోస్ రాశాడు. ఎంతో కష్టపడిన మీదట ఈ 4 హార్స్మెన్ సిద్ధాంతాన్ని డీకోడ్ చేయగలిగినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ఈ 4 అశ్వికులు మానవ రూపంలో మన మధ్యకి రాకపోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధాల వంటి వినాశన కారకాలనే మన ప్రాచీనుడు ఈ విధంగా మార్మిక భాషలో వ్యక్తం చేసి ఉండొచ్చు. ఉదాహరణకి 1వ అశ్వికుడికి సంబంధించిన వర్ణనను బట్టి అతడు మానవ జాతిని నేలమట్టం చేయగల భయంకరమైన అంటువ్యాధిని వెంట తీసుకువస్తాడని అర్థమవుతుంది. అంటువ్యాధుల్లాంటి చిన్న చిన్న కారణాలు యుగాంతానికి కారణం అవుతాయంటే హాస్యాస్పదంగా ఉండొచ్చు. కానీ ఏమాత్రం ప్రమాదకరం కాని మలేరియాతోనే ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నట్టు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ప్లేగు వ్యాధి మహమ్మారిలా మారి ఎన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకుందో మనకి తెలుసు. అలాంటి కొత్త కొత్త రోగాలు రాగల అవకాశాలపై సైంటిస్టులు ఉధృతంగా పరిశోధనలు జరుపుతున్నారు. ఇక 2వ అశ్వికుడు మృత్యువుని కొని తేవడానికి కరువుని ఆయుధంగా ప్రయోగించనున్నాడు. ఇంధనం కొరతని ఎదుర్కోవడానికి ఆహార ధాన్యాలు ఉపయోగించి బయోఫ్యూయల్స్ తయారు చేయాలన్న అగ్రరాజ్యాల నిర్ణయం ఇప్పటికే తన ప్రభావాన్ని చూపెడుతోంది. రాను రాను ఈ దేశాలు మరింత దూకుడుగా ప్రవర్తించి బడుగు దేశాల్లోని పేదలకు తిండి గింజలు లేకుండా చేసే ప్రమాదం పొంచి ఉంది. 3వ అశ్వికుడి ప్రధాన ఉద్దేశం యుద్ధ వాతావరణాన్ని ఆవాహన చేయడం. 2వ ప్రపంచ యుద్ధమే చరిత్రకు తెలిసిన చివరి యుద్ధం అవుతుందనే ఆశలు ఎప్పుడో కొడిగట్టిపోయాయి. గత 3-4 దశాబ్దాల్లోనే దేశాల మధ్య రేగిన సంఘర్షణలు, అంతర్యుద్ధాలు, ఉగ్రవాదం కావలసినంత వినాశనాన్ని సృష్టించాయి. ఇక మిగిలింది 3వ ప్రపంచ యుద్ధమే.
యుగాంతానికి కారణాలుగా ఇప్పుడు చెప్పుకున్న 3 రకాలు మనిషి ఊహకి అందనివి కావు. ఇప్పటికే ఇవి మానవాళికి అనుభవంలోకి వచ్చాయి కూడా. కానీ అసలైన ప్రమాదం 4వ అశ్వికుడి రూపంలో పొంచి ఉంది. యాంటీ క్రైస్ట్ గా ముద్రపడే ఒక వ్యక్తి ముందుగా తన ప్రవర్తనతో ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటాడు. ఇక ఈ ప్రపంచాన్ని నడిపించే అర్హత అతనికి మాత్రమే ఉందని అందరూ అనుకుంటున్న తరుణంలో తనలోని రాక్షసుణ్ణి బయటికి తీసుకొస్తాడు. ఈ 4 రూపాల్లో రానున్న ప్రళయానికి సహాయం చేసేందుకు ప్రకృతి కూడా తనకున్న శక్తుల్ని 7 రకాలుగా వినియోగిస్తుంది. మనిషి ఊహించని పరిమాణంలో ఉన్న ఉల్కలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తాయి. శతాబ్దాల పాటు కష్టించి నిర్మించుకున్న నాగరికతని క్షణంలో నేలమట్టం చేస్తాయి. ఇలా జరగడానికి ఉన్న అవకాశాల గురించి బైబిల్ అనేక చోట్ల ప్రస్తావించింది. వామ్వుడ్ అనే పేరున్న ఒక నక్షత్రం నుండి విడివడిన కొంత భాగం భూమిని ఢీకొనడం వల్ల చెప్పలేనంత అనర్థం జరుగుతుందని స్పష్టంగా వివరించింది. మనకి తెలిసినంత వరకు వామ్వుడ్ అనేది ఒక మొక్క పేరు. రుచికి చేదుగా ఉండే ఈ మొక్క అరిష్టానికి సంకేతమని చాలా మంది భావిస్తారు. అదే పేరు ప్రళయానికి సంకేతంగా బైబిల్లోనూ కనిపించడం కాకతాళీయంగా జరిగింది కాకపోవచ్చు. 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక ఆస్ట్రాయిడ్ మెక్సికో గల్ఫ్ సమీపంలో భూమిని బలంగా తాకింది. ఈ సందర్భంగా 100 మిలియన్ మెగావాట్ల శక్తి విడుదలయ్యింది. 1 మిలియన్ మెగావాట్ శక్తి ఒక హైడ్రోజన్ బాంబుతో సమానం. అంటే 10 కోట్ల హైడ్రోజన్ బాంబులతో సరితూగగలిగే విధ్వంసాన్ని రుచిచూసి ఈ భూగోళం చిగురుటాకులా వణికిపోయింది. అయితే రాబోయే విస్ఫోటనం మరింత భారీ స్థాయిలో ఉంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ లో ఆస్ట్రాయిడ్స్ భూమిపై దాడి చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.